హాయ్ ఇయర్స్. ఈరోజు మనము పేపర్ 2Aలో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏపీటెట్ జూలై 2024లో మోడల్ పేపర్లో రిమైనింగ్ సమ్స్ చెప్పుకుంటున్నామండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. దయచేసి అభ్యర్థులు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. ద హైట్ ఆఫ్ ఏ రైట్ సెక్టర్ కోన్ విత్ స్లాంట్ హైట్ 10 centimeters అండ్ బేస్ రేడియస్ 6 centimeters ఈజ్ ఇన్ సెంటీమీటర్స్లో చెప్పమన్నారు. ఇక్కడ రైట్ సర్క్యులర్ కోన్ తీసుకుంటే ఇక్కడ రేడియస్ అవుతుంది, ఇది స్లాంట్ హైట్ ఎల్, దిస్ ఈజ్ హైట్ ఆఫ్ ఏ సర్క్యులర్ కోన్ అండి హెచ్. సో ఎల్ ఇచ్చారు 10 centimeters, ఆర్ రేడియస్ 6 centimeters ఇచ్చారు, హైట్ కనుక్కోమన్నారు. దిస్ ఈజ్ ఏ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో దాని నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్రకారము చేసుకుంటే 100 ఈక్వల్ టు 10 square మీన్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ 10 square అంటే 100 ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మీన్స్ 6 square. దట్ మీన్స్ హెచ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే √64 ఈక్వల్ టు 8 అవుతుందండి. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ఏ రైట్ సెక్టార్ కోన్ ఈజ్ 8 centimeters. నెక్స్ట్ 112 క్వశ్చన్. ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ 2, 2√2, 4, ఎక్సెట్రా ఎక్సెట్రా విచ్ టర్మ్ ఈజ్ 128 అన్నారండి. ఇది ప్రోగ్రెషన్స్లో సమ్. ఇది జీపీ మీన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటాము, తర్వాత దీంట్లో కామన్ రేషియో తీసుకోవాలండి. ఆర్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, దట్ మీన్స్ √2. నెక్స్ట్ మనం ఎంత టర్మ్ అనేది 128 అని అనుకుంటే ఏ ఇంటూ r⁴n−1 ఫార్ములా వచ్చేసి, సో ఏ మీన్స్ 2, ఆర్ మీన్స్ √2 హోల్ పవర్ n−1 అకార్డింగ్ టు ద సమ్ విచ్ టర్మ్ ఈజ్ 128. కాబట్టి దీన్ని 128కి ఈక్వల్ చేసుకోవడమేనండి. దాని ప్రకారం √2 హోల్ పవర్ n ఈక్వల్ టు, ఇక్కడ బై √2 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి బై √2 ఇంటూ √2 వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే 2 పవర్ 1/2 అవుతుంది. 1/2 ఇంటూ n2. ఇక్కడ 2 పవర్ 6గా రాసుకున్నాం 64ని. 2 పవర్ 1/2 √2ని రాసుకుంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకుంటే 13/2 అవుతుంది. ఇక్కడ n/2 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు అండి, ఈక్వల్ టు సింబల్ ఉంటే. సో n/2 ఈక్వల్ 13/2, దట్ మీన్స్ n ఈక్వల్ టు 13 అవుతుందండి. నెక్స్ట్ 113th సమ్. ఈ బ్యాగ్ కంటైన్స్ 5x రెడ్ బాల్స్ అండ్ 3x + 14 బ్లూ బాల్స్. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు half of probability of getting blue balls, the total balls is in a bag is అన్నారు. సో 5x రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్స్ 5x బై టోటల్ బాల్స్ ఏమవుతుందంటే 5x + 3x + 14 అంటే 8x + 14 అవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఈక్వల్ టు n/e/n. సో n/e అంటే 5x బై n అంటే టోటల్ బాల్స్ అండి. దట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్. ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ ఏమవుతుందండి 3x + 14 బై టోటల్ బాల్స్. ఆ విధంగా ఈక్వేషన్ ఫామ్ చేసుకొని తర్వాత దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి విధంగా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలండి. దట్ మీన్స్ వీ కెనాట్ టేక్ -7/4 వస్తుంది ఇక్కడ, వీ కెనాట్ టేక్ నెగిటివ్, దేర్ఫోర్ x ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ. ఇక్కడ 14 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసాము. ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్కి నుంచి లెఫ్ట్ సైడ్కి టర్మ్స్ని తెచ్చుకొని ఒక ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. సో టోటల్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి టోటల్ బాల్స్ 5x + 3x + 14. సో అప్పుడు 8x + 14, 8 × 2 16 + 14 30 అవుతుందండి. నెక్స్ట్ సమ్ము ఇన్ ద ఫార్ములా ఫైండింగ్ ద మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా ఫార్ములా ఇచ్చారు. ఎల్ రిప్రజెంట్స్ అన్నారు. సో వాట్ ఈజ్ ఎల్ హియర్, లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అవుతుందండి. ఇది డైరెక్ట్ ఫార్ములా నుంచి ఇచ్చిన బిట్. నెక్స్ట్ ఇక మెథడాలజీ బిట్స్ అండి. 24 బ్లాంక్స్ ఏమో మనకి మ్యాథ్స్ కంటెంట్ నుంచి వస్తున్నాయి, ఇంకా 6 బ్లాంక్స్ ఏమో మెథడాలజీ నుంచి వస్తున్నాయి టెట్లో. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం వచ్చేసి వీటిల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ బిట్ లీలావతి. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకువు ఏటవాల ఎత్తును నిర్వచించింది. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? నిర్వచించడము అనేది జ్ఞాన లక్ష్యానికి చెందుతుంది. నెక్స్ట్ సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది? మున్నిక్. సిద్ధపరిచే విలువ అనేది మున్నిక్ గారు
వర్గీకరణ చేశారు. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అయినాయండి ఈ 3. నెక్స్ట్ పిక్టోగ్రాఫ్స్ కమ్ అండర్ ది కేటగిరీ, అంటే పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి అని అన్నారు. మనకి ఈ విధంగా 2D8s అవుతాయి, త్రిమితీయ ఉపకరణాలు అవుతాయి. ఆడియో అవ్వవు, ఏవి అవ్వవు, 3D8s అవ్వవు. త్రిమితీయ దృశ్య శ్రవణ అవ్వండి. నెక్స్ట్ ద టర్మ్ సమ్మేటివ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ దిస్ వర్డ్. సమ్మేటివ్ అనేది ఒక వర్డ్ నుంచి వచ్చింది, దానికి మూలం ఏంటంటే సమ్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాణిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది, తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు, అది అవ్వదు. రాంగ్ ఆన్సర్ ఇది. ఇక్కడ విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది అన్వేషణ పద్ధతిగా, అన్వేషిస్తూ ఉంటారు కాబట్టి జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది, ఇది కరెక్టే. స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయి, అన్వేషిస్తున్నాం కాబట్టి మనకి ఇంకా స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయి. ఇవి 3 పాజిటివ్, ఇది ఒక్కటే వచ్చేసి నెగిటివ్ కాబట్టి కానిది అన్నారు కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా ఈ మోడల్ పేపర్ అయిపోతుంది. నెక్స్ట్ మోడల్ పేపర్లో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తామండి. థ్యాంక్ యూ.